శక్తి, సామర్థ్యం, తీవ్రత ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వీటన్నిటినీ పొందుతూ ఉంటారు? మనం మన లక్ష్యాలతో వీటిని పొందొచ్చా, లేదా జీవితంలో జరిగే సంఘర్షణల ద్వారా వీటిని పొందొచ్చా? లేదు, వాటి నుండి శక్తి లభించదు. ఎప్పుడైతే మీ ముందు అలాంటి ఒక లక్ష్యం ఉంటుందో దాన్ని సాధించడం అసంభవమో అయినా కూడా మీరు ప్రయత్నం చేస్తూ వెళ్తారు. మీ ఎదురుగా ఎటువంటి సంఘర్షణ ఉందంటే దాన్ని గెలవలేకపోతున్నారు, అయినా కూడా దానికోసం ప్రయత్నం చేస్తారో అప్పుడు మీ శక్తి పెరుగుతుంది. అసంభవాన్ని సంభవం చేయటంతో శక్తి పెరుగుతుంది. ఏదైతే సంభవం అవుతుందో అది ఎవరైనా చేయగలరు. ఏది అసంభవమో దాన్ని మీరు కోరుకుంటున్నారు, అలాంటి దాన్ని పూర్తి చేయండి. ఆ లక్ష్యాన్ని గెలవడానికి ప్రయత్నించండి, ఆ సంఘర్షణని గెలవడానికి ప్రయత్నించండి. అలా మీరు ప్రయత్నించినప్పుడే ఆ ప్రయత్నాలతోనే మీ శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ శక్తి అత్యధిక స్థాయికి చేరుకుంటుందో అప్పుడు అసంభవాన్ని సంభవం చేసి చూపిస్తారు. కాబట్టి జీవితంలో ప్రయత్నం చేస్తూ ఉండండి, అలాగే నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.